ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారదాదేవిస్ కిచెన్. ఈరోజు రెసిపీ గుత్తొంకాయ కర్రీ. ఎండుమిరపకాయలు, లైట్గా వేగబెట్టి, ఏంటంటే బాదం పప్పులు, జీడిపప్పు వేసుకోండి. మూడు స్పూన్లు నువ్వుపప్పు, ఇలా వేయించిన తర్వాత ప్లేట్లో తీసుకొని వంకాయ సరిపడా ఆయిల్ వేసుకోండి. నీటిలో కొంచెం సాల్ట్ వేసి ఇలా కోసుకోవాలండి. 4 సగాల కింద కోసుకొని వేపేసుకోండి నూనె. పండుకోకుండా ఉండండి. సాల్ట్ ఇందాక వేపిని ఇందులో వేసుకున్నానండి. వాటితో పాటు ఒక టమాటా ఆనియన్స్ మిక్సీ పెట్టుకోవాలి. అవి గుత్తొంకాయ వేగిపోయినాయండి. వేగిపోయినా చూసుకున్నాను. వేగిపోయండి. పక్క తీసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. టమాటా ఆనియన్స్ మిక్సీ పెట్టుకోవాలండి. లోపల అవి ఇందాక వేపుకున్నాం కదండి, బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం నువ్వుపప్పు మిక్సీ పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్నాను కొంచెం. అవి వేపిన దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని లోపల ఏగి లోపల అవి మిక్సీ పెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని దూరం తగ్గిపోతాయి. సాల్ట్ వేసుకో. ఇందాక అందులో వంకాయలు వేసుకున్నాం కదండి, దానికి కొంచెం లైట్గానే వేసుకోండి. చాలా పోతే అప్పుడు మళ్ళీ వేసుకోండి. ఫ్రెండ్స్ అలా వేగిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసుకోండి. ఆయిల్ పైకి తేలిలాగా వేసుకోండి. మూత పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోండి. వేగ మగ్గిపోతుంది. చూసుకోండి ఫ్రెండ్, మూత తీసుకొని ఇలా అయిన తర్వాత
కారం వేసుకున్నాం, మామూలు కారం, మసాలా, గరం మసాలా అన్నీ కలిపిన కారం. ఆల్రెడీ మిరగాయలు వేసుకున్నాం, మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. మీకు ఎక్కువ ఘాటు కావాలంటే ఎక్కువ వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 స్పూన్న్నర వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఈ వంకాయలు వేపినాక వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోండి. బాగా కలుపుకొని ఇలా వేస్తాం కదా, వాటర్ వేసుకుంటాం గ్లాస్. స్వీట్ కావాలంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి, లేకపోతే లేదు మీ ఇష్టం. మేమైతే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చిన్న ముక్క అంతే. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. తర్వాత చిన్న పులి పెట్టుకుందాం లాస్ట్. ఇలా మూత తీసుకొని చూసుకుందాం. పులిపిదిగా ఫ్రెండ్స్, ఇలా 2 బొట్టలు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదు చూసుకోండి. సాల్ట్ సరిపోలేదు ఫ్రెండ్స్, మెత్తని సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వంట. ఫుల్గా పెట్టుకున్నా పర్లేదు, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. 10 minutes పోయాక ఆపండి. ఎంతో టేస్టీ గుత్తొంకాయ కర్రీ రెడీ. మీకు నచ్చితే షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.